భారతమ్మకి అవినాష్ రెడ్డి గారికి ఉన్న బంధుత్వం మనకందరికీ తెలిసిందే. భారతమ్మ కూడా ఆయనకు క్యాన్వాస్ చేయలేకుందన్న, ఆయన పేరు చెప్పలేకుంది. సొంత వాళ్ళే ఆయనకి ఓట్లు అడగడానికి భయపడుతున్నారు. ఎందుకంటే మనం ప్రశ్నిస్తామని భయము. అందుకే చెప్తున్నాను, మనం ప్రశ్నించాలి. మనం ప్రశ్నించే సమయం వచ్చింది. మనం ఓట్లేసే ముందు ఎవరికి వేస్తున్నామో అర్థం చేసుకొని ఓట్లేయాలి. మనకు అర్థం కావాలంటే మనం ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. మనం అందరము ప్రశ్నించాలి. సొంత పార్టీ వాళ్ళే క్యాంపెయిన్ చేయలేరు, అంత దారుణమైన పరిస్థితి. మరి మనం ఎందుకు ఓటు వేయాలి? ఆలోచించండి. అవినాష్ రెడ్డి గారు ఒక్కసారన్నా ప్రెస్ మీట్కి వచ్చి ప్రశ్నల జవాబు చెప్పడానికి చేస్తున్నాడా? ఎలక్షన్ల ముందర అందరూ కెమెరా ముందరికి వచ్చి, మీడియా ముందరికి వచ్చి ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. ఎక్కడ మాట్లాడితే ఎవరు ఏమి ప్రశ్న అడిగితే ఏమి జవాబు చెప్పాలో అని భయపడి కూర్చొనున్నాడు. అట్లా భయపడే మనిషికి ఎట్లా ఓటేస్తారన్నా? ఒకవేళ మళ్ళీ మీరు ఓటు వేసి గెలిపించుకుంటే, మీరు ఈరోజైతే గన వివేకానంద రెడ్డి గారు మీకు ప్రొద్దున 5:30 నుంచి ప్రొద్దున ఎప్పుడైనా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎప్పుడు మీతోనే ఉన్నాడు. ఎప్పుడు పోయినా ఎవరు పిలిచినా పలుకుతాడు. రాత్రులు పోయినా కానీ పలికే మనిషి. ఇప్పుడెక్కడన్నా అవినాష్? ప్రొద్దునే కలవాలంటే 5:30కంతా క్యూలో నిలబడాలా. 7 గంటలకంతా ఆయన బయటకు వస్తే 3 ఉంటే కలుస్తాడు, లేకుంటే లే. ఆ తర్వాత ఎక్కడికి పోతాడో దేవుడు ఎరుగు. ఏ కేసులు ఎట్లా తప్పించుకోవాలని అని ఆలోచిస్తుంటాడు. ఎంతమందికి ఎట్లా ముట్టించాలా డబ్బులు, ఎట్లా బయటపడాలా అని ఆలోచిస్తాడు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి. రేపు మళ్ళీ గెలిస్తే మీరు మళ్ళీ పోయి కలవాలంటే ఇంట్లో కూడా ఉండడేమో, జైల్లో ఉంటాడేమో. మరి ఎక్కడ కలుస్తారున్నా? వివేకానంద రెడ్డిది దారుణంగా హత్య జరగబడింది. ఈ హత్యకి శిక్ష పడితే జీవిత ఖైదీ. మరి జీవిత ఖైదీ అయితే కనుక మీరు ఎప్పుడు పోయి ఎక్కడ కలుస్తారన్న, మీ పనులు ఎక్కడ జరిపించుకుంటారు? ఆలోచించండి. ఒక పక్కన నిందితుడున్నాడు, ఇంకొక పక్కన న్యాయం ఉంది. మీ ఓటు ఎటు పక్కన? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితుడు వైపా, లేదా రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ వైపా? షర్మిలమ్మ మీతో పాటు ఉండి మీ కష్ట సుఖాలతో ఉంటాను అని హామీ ఇస్తున్నారు. మరి మీరు ఎటువైపు? హస్తం గుర్తుకు ఓటేసి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిపించండి అన్న. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. షర్మిలమ్మను భారీ మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆత్మకు శాంతిని కలిగించండి అన్న. జై హింద్.